అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిసెస్ సంధ్య, వైఫ్ ఆఫ్ రామాంజనేయులు అనే అమ్మాయి గద్వాల నుంచి వనపర్తికి చెకప్ కోసం వస్తూ ఉండగా, కొండపల్లి నుంచి వచ్చిన అమ్మాయి మూడో కాన్పు చెకప్ కోసం వస్తూ ఉండగా మధ్యలో నొప్పులు రావడం జరిగింది. కాన్పు నొప్పులు వచ్చిన సమయంలో ఆమెతో ప్రయాణిస్తున్న ఆమె అత్త, సిస్టర్ అండ్ మన కండక్టర్, లేడీ కండక్టర్ గారు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆమెను సక్సెస్ఫుల్గా కాన్పు చేశారు. ఒక ఆడబిడ్డ జన్మించడం జరిగింది. వాళ్ళకి సక్సెస్ఫుల్గా కాన్పు చేసి ఆమెను తీసుకొచ్చి 9 o'clock మన దగ్గర అడ్మిట్ చేశారు. మేము ఆమెను ఎగ్జామిన్ చేశాము. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది, ఏమి ఇలాంటి ఇబ్బందులు లేవు. బేబీ కండిషన్ కూడా బాగుంది. బేబీని కూడా పీడియాట్రిషన్ చూపించాము, వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. వనపర్తి MCH హాస్పిటల్ అనేది అందరిలో ఫేమస్ అయింది ఈ మధ్య కాలంలో. 2 years నుంచి ఇక్కడ సర్వీసెస్ బాగున్నాయని, సౌకర్యాలు బాగున్నాయని చెప్పి, తల్లికి బిడ్డకు ఇక్కడ అన్ని వసతులు బాగున్నాయని చెప్పి, NIC ఫెసిలిటీ బాగుందని చెప్పేసి మన దగ్గర పేషెంట్ తగ్గ చాలా పెరిగింది. ఆల్మోస్ట్ నెలకి 455 డెలివరీస్ అవుతున్నాయి. మన వనపర్తి జిల్లా నుంచే కాకుండా పక్కన జిల్లా గద్వాల నుంచి కానీ, నాగర్ నుంచి కానీ, రంగారెడ్డి, ఈవెన్ నారాయణపేట దూరం నుంచి మన దగ్గరికి వస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి మన దగ్గర చేస్తుంటే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలు బాగున్నాయని చెప్పేసి అందరూ హ్యాపీగా దగ్గరికి వస్తున్నారు. దూరం నుంచి మన దగ్గరికి ఎంచుకుని మరీ వస్తున్నారు. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.